హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం జొప్టోలో స్టోరీకి వెళ్ళకుంటే మన మొబైల్లోనే ఎలా రిజిస్టర్ అవ్వాలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఇప్పుడు మనకి జొప్టోలో కొత్త ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. అదేంటంటే మనం స్టోర్కి వెళ్ళకుండా ఏ స్టోర్లో జాయినింగ్ బోనస్ ఎంత వస్తుందో కూడా ఇక్కడ డిస్ప్లే కూడా నీట్గా ఉంది. మనకి 15,000 వరకు అయితే జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా మనమైతే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకుందాం. ఓకే, మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్తే మన లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మనం ఓపెన్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్ రీడైరెక్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు యాప్ అని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మాత్రమే మీకు జాయినింగ్ బోనస్ వస్తుంది. లేదు మాకు జాయినింగ్ బోనస్ అవసరం లేదంటే మీరు డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి జెప్టో డెలివరీ పార్ట్నర్ కొడితే మీకు ఓపెన్ అయిపోతుంది. మనకి యాప్ ఇన్స్టాల్ అయిన వరకు ఇచ్చేయండి. వన్స్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే మనకు అడుగుతుంది. వాటిని అన్నింటినీ అలౌ చేయండి. వన్స్ పర్మిషన్స్ ఇచ్చాక ఇక్కడ యాప్ లాంగ్వేజ్ ఉంటుంది. మీకు నచ్చిన భాషను అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏ నెంబర్తో మీకు కావాలో ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ ఏదో డమ్మీ నెంబర్ పెట్టా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ వర్క్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. వీటిలో పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి కొన్ని యాప్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. వాటన్నిటిని మీరు అలౌ చేయండి. వన్స్ అలౌ చేసిన తర్వాత మనకి సిటీని అయితే అడుగుతుంది. మీది ఏ సిటీ అయితే మీకు ఏ సిటీలో మీరు జొప్టో చేయాలనుకుంటున్నారో ఆ సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక కోడ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇది మా లింక్ ద్వారా జాయిన్ అయితే మాత్రం డిస్ప్లే అవుతుంది. లేదంటే మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సింగిల్ ఆర్ మ్యారీడ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు మ్యారీడ్ సెలెక్ట్ చేయండి. లేదా సింగిల్ అంటే సింగిల్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ జెప్టో స్టోర్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఎక్కడ ఏ స్టోర్ ఉంది, ఏ స్టోర్ లో ఎంత బోనస్ వస్తుందని ఇక్కడైతే వీళ్ళు డిస్ప్లే చేశారు. ఒక్కొక్క స్టోర్ బట్టి ఒక్కొక్క అమౌంట్ అయితే ఇక్కడ ఉంది. హై డిమాండ్ ఏరియాలో ఎక్కువ బోనస్ ఇస్తున్నారు, తక్కువ డిమాండ్ ఏరియాలో బోనస్ అయితే తక్కువగా ఇస్తున్నారు. వీళ్ళు మనకి 3,000 నుంచి అప్ టు 15,000 వరకు అయితే బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఒక్కొక్క స్టోర్ బట్టి ఒక్కొక్క అమౌంట్ ఉంది. మనకి బోనస్ కావాలంటే హై డిమాండ్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంది. లేదు మాకు అవసరం లేదు, మీ నియర్ బై వర్క్ చేసుకుంటున్న వాళ్ళు మీ నియర్ బై ఉన్న స్టోర్ ఎంత బోనస్ వస్తే ఆ బోనస్ అయితే మీకైతే వర్తిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ బైక్ ఐడి, నెక్స్ట్ ఎలక్ట్రికల్ బైకు, నెక్స్ట్ ఎలక్ట్రికల్ సైకిల్, నెక్స్ట్ ఇక్కడ ఐ డోంట్ ఓన్ వెహికల్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ఆప్షన్స్ గెట్ వెహికల్ ఫ్రమ్ జెప్టో అంటే వీళ్ళు తక్కువ రెంటల్ అమౌంట్తో మనకైతే వీళ్ళైతే వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు వెహికల్ లేదంటే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇంకొక పేజీకి అయితే మనకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మనము డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే మనకి జెప్టో వాళ్ళే మనకి కాల్ బ్యాక్ చేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. నా దగ్గర అయితే బైక్ ఉంది కాబట్టి నేనైతే బైక్ సెర్చ్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫుల్ టైం వచ్చి 8 అవర్స్, పార్ట్ టైం వచ్చి 4 అవర్స్ దాకా చేసుకోవచ్చు. ఎక్కువ ఎర్నింగ్స్ కావాలంటే మీరైతే ఫుల్ టైం అయితే సెలెక్ట్ చేసుకున్నారు. లేదు మాకు వేరే పని ఉంది దాంతోపాటు జెప్టో చేసుకుంటున్న వాళ్ళు పార్ట్ టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నాకు ఫుల్ టైం ఎక్కువ ఎర్నింగ్స్ కావాలి కాబట్టి నేను ఫుల్ టైం సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మనకి కంటిన్యూ క్లిక్ చేశాక ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మన పర్సనల్ డాక్యుమెంట్లు అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అని చూసారా, అంటే మన సెల్ఫీని తీయాలి. సెల్ఫీ తీసేటప్పుడు మనకు కొన్ని పర్మిషన్స్ అవుతుంది. దాన్ని అలౌ చేయండి. అలౌ చేశాక ఇక్కడ మన సెల్ఫీ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మన బ్యాక్ సైడ్ ఎవరు ఉండకూడదు. ఓన్లీ మన పేస్ వరకే డిటెక్ట్ చేయాలా. ఎందుకంటే లాగిన్ అయ్యేటప్పుడు అప్పుడప్పుడు మనకి జెప్టో మన పేస్ని అయితే ఐడెంటిటీ కోసం అడుగుతుంటుంది. డబుల్ పేస్ పడ్డదనుకో మన అకౌంట్ అయితే యాక్టివేషన్ అవ్వదు. కాబట్టి ఫోటో తీసినప్పుడు మన పేస్ని మన బ్యాక్ సైడ్ ఎవరు ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ అవుతుంది. మన ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసేటప్పుడు ఒకటి చూజ్ ఫైల్స్ అంటే మన గ్యాలరీలోకి వెళ్ళి అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మన ఫిజికల్ గా మన దగ్గరే ఉన్నాయంటే దాన్ని ఫోటో కూడా తీయొచ్చు అన్నమాట. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ పెట్టేటప్పుడు క్లారిటీగా ఉన్నాయో లేదో చూసి అప్లోడ్ చేయండి. ఫస్ట్ మనకి ఆధార్ ఫ్రంట్ అడిగింది, తర్వాత మనకి ఆధార్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ అప్లోడ్ చేయమండి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేస్తే అది అప్లోడ్ అవుతుంది. వన్స్ అది అప్లోడ్ అయిన తర్వాత మనకి పాన్ కార్డ్ అడుగుతుంది. మన పాన్ కార్డ్ కూడా ఫిజికల్ గా ఉంటే ఫోటో తీయండి. లేదంటే మనకి చూజ్ పైన ఉంటుంది. చూజ్ పైన లోకి వెళ్ళి మన డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఫోటో అనేది సెలెక్ట్ చేయండి. మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు 1-2 సార్లు చూడండి ఆ డాక్యుమెంట్ క్లారిటీగా ఉన్నాయో లేదా. ఎందుకంటే క్లారిటీగా లేకపోతే మనకి జెప్టో వాళ్ళు మన అకౌంట్ ని యాక్టివ్ చేయరు. ఓకేనా.
ఇక్కడ మనం బైక్ ఆర్సీ అని అయితే అప్లోడ్ చేయాలి. మీకు జుప్టో గురించి ఐడియా ఉంటే మీరు వెళ్ళి ఎర్నింగ్స్ అయితే చేసుకోండి. లేదు మాకు జుప్టో గురించి ఏమి తెలియదు అనుకుంటే నేనైతే రీసెంట్ గా ఒక జుప్టో గురించి ఫుల్ డీటెయిల్స్ తో ఒక వీడియో చేసా. ఆ వీడియో చూసి మీరు జుప్టో ఎలా ఉంటది, ఎక్కడ ఆర్డర్స్ తీసుకోవాలని చూస్తే మీకైతే ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. దాన్ని సబ్మిట్ చేస్తే మనకి డాక్యుమెంట్స్ అన్ని క్లారిటీగా ఉంటే సక్సెస్ అయిపోద్ది. లేదనుకుంటే పెండింగ్ ఏముంటే చూద్ది. నాకైతే పాన్ కార్డ్ పెండింగ్ వచ్చింది. మీకు ఏమేమి రావచ్చు, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా, మళ్ళీ దాన్ని రీ అప్లోడ్ చేయాలి. వన్స్ రీ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే వన్స్ ఆల్ అప్లోడ్ చేసిన తర్వాత మన అకౌంట్ అయితే కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిన విత్ ఇన్ 24 hours లో మనకి జుప్టో నుంచి అయితే కాల్ వస్తుంది. కాల్ వచ్చి మనకి మనం ఏం చేయాలని వాళ్ళైతే గైడ్ చేస్తారు. ఓకే, ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక మరి కొత్త వీడియోలు మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్, అందరికీ బాయ్.